హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో బికాజ్ అనే కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ బికాజ్కు తెలుగు అర్థాలు ఎందుకంటే, కారణంగా, అందుకే అనే మీనింగ్స్ అయితే వస్తాయి. ఈ అందుకే అనే మీనింగ్ అయితే సందర్భాన్ని బట్టి వస్తుంది. సిచ్యుయేషన్ బట్టి ఈ బికాస్కు అందుకే అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? బికాజ్ అనే పదానికి తెలుగు అర్థాలు ఏమిటి? ఎందుకంటే, కారణంగా అని మీనింగ్స్ అయితే వస్తాయి. ఎందుకురా బయటికి వెళ్ళలేదు అంటే, అమ్మా నాకు ఈరోజు బాలేదు అన్న కారణం అయితే ఎందుకంటే నాకు బాలేదు, అందుకే నేను బయటికి వెళ్ళలేదు. ఎందుకురా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు అని అమ్మ అడిగినప్పుడు మనం ఏం చెప్తూ ఉంటాం? అమ్మ ఎందుకంటే మా క్లాస్లో ఈరోజు ఫంక్షన్ ఉంది, మా స్కూల్కి ఈరోజు హాలిడే అని అంటుంటారు కదా. ఎందుకంటే అని యూజ్ చేసి తర్వాత రీజన్ ఏంటో చెప్తూ ఉంటాం అన్నమాట కదా. అంటే కారణం చెప్పడానికి ఈ బికాజ్ అనే కంజంక్షన్ను ఉపయోగిస్తారు. అర్థమైందన్న? ఎందుకంటే అని మీనింగ్ ఎప్పుడు వస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డిడ్ంట్ కమ్ బికాస్ ఐ వాస్ సిక్. నేను రాలేదు ఎందుకంటే ఐ వాస్ సిక్, నాకు జ్వరంగా ఉండెను, నేను సిక్కుగా ఉంటిని, అందుకే నేను రాలేదు అనే మీనింగ్ అయితే వస్తుంది. అందుకే నేను రాలేదు, నాకు సిక్కుగా ఉండెను, అందుకే రాలేదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇప్పుడు కారణంగా అనే మీనింగ్ ఏ విధంగా వస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద రోడ్ ఈజ్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ రెయిన్ కారణంగా, చూసారా ఎక్కడ బికాస్ ఆఫ్కు మీనింగ్ ఏమొస్తుంది? కారణంగా అని వస్తుంది. రెయిన్ కారణంగా రోడ్డు క్లోజ్ చేశారు, మూసివేశారు. వర్షం కారణంగా రోడ్డు మూసివేశారు. అర్థమైందా? కారణంగా బికాజ్ ఆఫ్ యూజ్ చేసినప్పుడు కారణంగా అని తెలుగు మీనింగ్ అయితే వస్తుంది. ఈ బికాజ్ తర్వాత రీజన్ అనేది చెప్తామన్నమాట. ఎందుకు రాలేదు, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు అటెండ్ అవ్వలేదు, ఏదైతే రీజన్స్ ఉంటాయో ఈ బికాజ్ తర్వాత రీజన్స్ అనేవి చెప్తూ ఉంటాం అన్నట్టు. అర్థమైందా? వర్షం కారణంగా రోడ్డు క్లోజ్ చేశారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఐ స్టడీడ్ వెల్ బికాస్ ఐ వాంటెడ్ గుడ్ మార్క్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను బాగా చదివాను బికాస్ ఎందుకంటే ఐ వాంటెడ్ గుడ్ మార్క్స్, నాకు మంచి మార్కులు కావాలనుకుని, నాకు మంచి మార్కులు రావాలనుకొని నేను బాగా చదివాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఈ బికాస్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఎందుకంటే, కారణంగా, అందుకే అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. ఈ అందుకే అనేది సందర్భాన్ని బట్టి వస్తుంది ఈ బికాస్కు తెలుగు మీనింగ్ అనేది. అర్థమైందా? బికాస్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఎందుకంటే, ఆ కారణంగా నేను రాలేకపోయాను, ఎందుకంటే నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను అని అంటుంటారు కదా. అంటే ఎందుకంటే, కారణంగా అన్న మీనింగ్స్ వచ్చినప్పుడు ఈ బికాజ్ను యూజ్ చేస్తారు, ఈ బికాజ్ అనే కంజంక్షన్ను యూజ్ చేస్తారు. అర్థమైందన్న? ఇప్పుడు ఈ బికాజ్కు సంబంధించి స్ట్రక్చర్ చూద్దాం. ఏ బికాజ్ యూజ్ చేసిన వాక్యమైనా సరే బికాజ్ యొక్క స్ట్రక్చర్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ బికాజ్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం, ఫార్ములాని తెలుసుకుందాం. బికాజ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్: మెయిన్ క్లాజ్ ప్లస్ బికాజ్ ప్లస్ రీజన్. ఈ బికాజ్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? ఫార్ములా మెయిన్ క్లాజ్ ప్లస్ బికాజ్ ప్లస్ రీజన్. బికాజ్ తర్వాత రీజన్ ఉండాలి. ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చరు, ఇది ఇంకొక ఫార్ములా. ఈ బికాజ్నే రెండు స్ట్రక్చర్స్లో యూజ్ చేయవచ్చు. 2 ఫార్ములాస్ యూజ్ చేసి ఈ బికాజ్ని యూజ్ చేయవచ్చును, వాడవచ్చును. మెయిన్ క్లాజ్ ప్లస్ బికాజ్ ప్లస్ రీజన్.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ స్ట్రక్చర్కు సంబంధించి. ఐ యామ్ హ్యాపీ బికాజ్ యూ కేమ్. ఐ యామ్ హ్యాపీ బికాజ్ యూ కేమ్. మెయిన్ క్లాజ్ ఇక్కడ ఏమవుతుంది? ఐ యామ్ హ్యాపీ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. నేను హ్యాపీగా ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. బికాజ్ ఎందుకంటే రీజన్ ఏమిటి? యూ కేమ్, నీవు వచ్చావు, నీవు వచ్చినందుకు నేను హ్యాపీగా ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఎందుకురా నువ్వు హ్యాపీగా ఉన్నావు అని అడిగినప్పుడు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ వచ్చారు, నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, నా సిస్టర్ వచ్చింది, నా పేరెంట్స్ వచ్చారు, సో నేను హ్యాపీగా ఉన్నాను అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ బికాజ్ అనే కంజంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఐ యామ్ హ్యాపీ బికాజ్ యూ కేమ్. నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నువ్వు వచ్చావు, నువ్వు వచ్చినందుకు అని మీనింగ్ అయితే వస్తుంది. ఈ బికాస్కు ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం. బికాజ్ ప్లస్ రీజన్ కామా మెయిన్ క్లాజ్. బికాజ్ స్టార్టింగ్లో యూజ్ చేసినప్పుడు, వాక్యం మొదటలో యూజ్ చేసినప్పుడు బికాజ్ తర్వాత రీజన్ ఉండాలి, తర్వాత కామా, తర్వాత మెయిన్ క్లాజ్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ స్ట్రక్చర్కు సంబంధించి, ఈ ఫార్ములాకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బికాజ్ యూ కేమ్ ఐ యామ్ హ్యాపీ. బికాజ్ యూ కేమ్, నీవు వచ్చినందుకు, నీవు వచ్చినందుకే. చూసారా ఇక్కడ బికాస్కు అందుకే అన్న మీనింగ్ అయితే వస్తుంది. నీవు వచ్చినందుకు నేను హ్యాపీగా ఉన్నాను అని మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? బికాజ్ తర్వాత రీజన్ కామా మెయిన్ క్లాజ్ రీజన్ బికాజ్. ఈ విధంగా ఈ బికాజ్ యొక్క స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ విధంగా వాక్యాలు అనేవి బికాజ్ యూస్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్స్లో ఉండాలి. ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి, ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ని యూజ్ చేసి ఈ బికాజ్ను యూజ్ చేయవచ్చును. అర్థమైందన్నా? ఈ బికాజ్ యొక్క స్ట్రక్చర్స్ ఏమిటి? మెయిన్ క్లాజ్ ప్లస్ బికాజ్ ప్లస్ రీజన్, లేదా బికాజ్ ప్లస్ రీజన్ కామా మెయిన్ క్లాజ్. ఈ రెండిట్లో ఏ స్ట్రక్చర్ అయినా మీరు యూజ్ చేయవచ్చును. అర్థమైందన్నా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ బికాజ్కు సంబంధించి. బికాజ్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఎందుకంటే, కారణంగా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? కారణం ఏమంటే, కారణం చెప్పాలన్నప్పుడు ఈ బికాజ్ను యూజ్ చేస్తాము కదా. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ క్రయింగ్ బికాజ్ సంబడి బెట్ హిమ్. ఇక్కడ బెట్ అంటే V2 వర్బ్ అవుతుంది. బీటెన్ కదా. బెట్ బీటెన్ అనేది వర్బ్ అవుతుంది, వర్బ్ ఫామ్స్ అవుతాయి. బెట్ అనేది ఇక్కడ V2 ఫామ్ అవుతుంది బీట్కు. అర్థమైందన్నా? సో బీట్కు V2 ఫామ్ బెట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ బెట్ అని పలకాలి. స్పెల్లింగ్ మటుకు BET అనే వస్తుంది. పలకడం మాత్రం బెట్ అని పలకాలి, ప్రొనౌన్స్ చేయాలి. V2 వర్బ్ అవుతుంది ఇది. హీ ఈజ్ క్రయింగ్, అతడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? రీజన్ అయితే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఊరికే అయితే ఎవరు ఏడ్చడు కదా. సో ఎందుకు అంటే బికాస్. ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే సంబడి ఎవరో, హిమ్ అతన్ని, బెట్ కొట్టారు. హీ ఈజ్ క్రయింగ్, అతడు ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎవరో అతన్ని కొట్టారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రీజన్ చెప్తామన్నమాట. అర్థమైందా? ఈ బికాస్ తర్వాత రీజన్ అనేది చెప్తాము. ఈ వాక్యము ఎందుకు జరిగింది అనేది బికాస్ తర్వాత రీజన్ చెప్తాము. అర్థమైందా? ఇలా జరిగింది ఎందుకంటే ఇది కారణము అని చెప్తామన్నమాట. మై ఫాదర్ యాంగ్రీ బికాస్ ఐ గాట్ ద ఫెయిల్ మార్క్స్. మా ఫాదరు కోపంగా ఉన్నారు. మా ఫాదరు కోపంగా ఉన్నారు. బికాస్ ఎందుకంటే ఐ గాట్ ద ఫెయిల్ మార్క్స్, నేను ఫెయిల్ మార్క్స్ తెచ్చుకున్నాను. అందుకే
మా నాన్న కోపంగా ఉన్నారు. కోపంగా ఉన్నారు అన్న మీనింగ్ అయితే వస్తుంది ఈ వాక్యానికి. మా నాన్న కోపంగా ఉన్నారు ఎందుకంటే నేను ఫెయిల్ మార్క్స్ తెచ్చుకున్నందుకు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. అర్థమైందా? మై మదర్ డిడ్ నాట్ కుక్ టుడే. మా అమ్మ కుక్ చేయలేదు ఈరోజు. మా అమ్మ ఈరోజు వంట వండలేదు. ఎందుకంటే రీజన్ వచ్చేసి దెర్ వర్ నో వెజిటేబుల్స్ ఇన్ ద హౌస్. ఇంటిలో వెజిటేబుల్స్ లేకుండా ఉండెను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అమ్మ ఈరోజు వంట వండలేదు. ఎందుకు వండలేదు వంట? ఎందుకంటే ఇక్కడ రీజన్ చెప్తాం. ఈ పని జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే రీజన్ వచ్చేసి ఇంటిలో వెజిటేబుల్స్ లేకుండా ఉండినంటే ఇంట్లో వెజిటేబుల్స్ లేని కారణంగా, ఇంట్లో కూరగాయలు లేని కారణంగా అమ్మ వంట చెయ్యలేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. బికాజ్ తర్వాత చెప్పింది తర్వాత వాక్యము రీజన్ అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా ఈ బికాజ్ను ఉపయోగిస్తారు. హీ వెంట్ టు ద హాస్పిటల్ బికాస్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అతడు హాస్పిటల్కు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఊరికే అయితే ఎవరు హాస్పిటల్కి అయితే వెళ్ళరు కదా, ఏదో ఒక రీజన్ అయితే ఉండే ఉంటుంది. బికాస్ ఎందుకు వెళ్ళాడు అతను హాస్పిటల్కి అని అంటే ఎందుకంటే హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అతడు ఫీవర్ నుండి సఫర్ అవుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. జ్వరంతో అతడు బాధపడుతూ ఉన్నాడు. అందుకే ఆ కారణం చేతనే అతను హాస్పిటల్కు వెళ్ళాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. హీ వెంట్ టు ద హాస్పిటల్ అనేది ఇక్కడ మెయిన్ క్లాజ్ అవుతుంది. బికాజ్ అనేది కంజంక్షన్ అవుతుంది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనేది ఇక్కడ రీజన్ అవుతుంది. అర్థమైందా? అతడు ఆసుపత్రికి వెళ్ళాడు ఎందుకంటే అతడు జ్వరంతో బాధపడుతున్నాడు అని ఈ వాక్యం యొక్క అర్థం అవుతుంది. I did not go to the office today because I am going to Hyderabad. నేను ఈరోజు ఆఫీస్కు వెళ్ళలేదు. ఎందుకంటే ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కు వెళ్తూ ఉన్నాను. అందుకే బికాస్కు మీనింగ్ ఏమొచ్చింది? అందుకే నేను ఆఫీస్కు వెళ్ళలేదు ఈరోజు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? నేను ఆఫీస్కి వెళ్ళలేదు ఈరోజు. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇక్కడ ఐ డిడ్ నాట్ గో టు ద ఆఫీస్ టుడే అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. బికాజ్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అనేది ఇక్కడ రీజన్ అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా ఈ బికాజ్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? ఈ బికాజ్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఎందుకంటే, కారణం ఏమంటే, కారణం ఏమనగా, కారణంగా, అందుకే అన్న మీనింగ్స్ అయితే వస్తాయి ఈ బికాజ్కు. అర్థమైందా? బికాజ్కు అందుకే అన్న మీనింగ్ సందర్భాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి అందుకే అన్న మీనింగ్ అయితే వస్తుంది ఈ బికాజ్ అనే కంజంక్షన్కు. ఈ బికాజ్ యొక్క స్ట్రక్చర్స్ ఏమవుతాయి? మెయిన్ క్లాజ్ ప్లస్ బికాజ్ ప్లస్ రీజన్, లేదా ఇంకొక స్ట్రక్చర్ ఏముంది? బికాజ్ ప్లస్ రీజన్ మెయిన్ క్లాస్ అవుతుంది. అర్థమైందా? బికాజ్ అనేది కారణం చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే పని ఎందుకు జరిగిందో చెప్పేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఐ స్టేడ్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను. ఎందుకంటే రీజన్ ఏంటి? ఐ స్టేడ్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు ఇంట్లో ఉన్నాను అంటే బికాజ్, ఎందుకంటే ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉండెను, అందుకనే నేను ఇంట్లో ఉన్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది.
కారణం అంటే పని అనేది ఎందుకు జరిగిందో చెప్పేటప్పుడు, కారణం చెప్పేటప్పుడు ఈ బికాజ్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? అంటే రీజన్ చెప్పేటప్పుడు ఈ బికాజ్ను ఉపయోగిస్తారు. బికాజ్ తర్వాత రీజన్ చెప్తాము. అర్థమైందా లెర్నర్స్? అదేవిధంగా క్వశ్చన్కి రీజన్గా చెప్తామన్నమాట. వై అనే క్వశ్చన్కి రీజన్గా చెప్పడం. వై అనే క్వశ్చన్కి ఆన్సర్ అంటే రీజన్ అయితే చెప్తుంటాం కదా. ఎందుకు అనే ప్రశ్నకు మనం ఎందుకు అలా ఉన్నాము, ఎందుకు సాడ్గా ఉన్నాము, ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాము, ఎందుకు హ్యాపీగా ఉన్నాము, ఏదో ఒక రీజన్ అయితే ఉండే ఉంటుంది కదా. సో ఆ వై అనే క్వశ్చన్కు, ఎందుకు అనే క్వశ్చన్కు మనం సమాధానం చెప్తాం, రీజన్ అనేది చెప్తామన్నమాట. వై ఎందుకు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ బికాజ్ను ఉపయోగిస్తారు. అంటే ఎందుకు 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 అలా జరిగింది అని అంటుంటారు కదా. అంటే అలాంటి ప్రశ్నకు కూడా సమాధానంగా ఈ బికాజ్ను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, వై ఆర్ యూ సాడ్? ఎవరైనా వచ్చి ఎందుకప్పా నువ్వు సాడ్గా ఉన్నావు అని అడిగినప్పుడు, బికాస్ ఐ ఫెయిల్ ద ఎగ్జామ్. ఎందుకంటే నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను, పరీక్షలో ఫెయిల్ అయిన కారణంగా నేను సాడ్గా ఉన్నాను అని అర్థమైతే వస్తుంది కదా. ఎందుకప్పా నువ్వు సాడ్గా ఉన్నావు, వై ఆర్ యు సాడ్ అనే క్వశ్చన్కి వై ఎందుకు అనే క్వశ్చన్కి సమాధానంగా మనం ఏం చెప్తాము, బికాస్ ఐ ఫెయిల్ ద ఎగ్జామ్. నేను ఎగ్జాము ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే ఐ ఫెయిల్ ద ఎగ్జామ్, నేను ఎగ్జాము ఫెయిల్ అయ్యాను, అందుకే సాడ్గా ఉన్నాను అని అర్థమైతే వస్తుంది. ఇలా వై అనే క్వశ్చన్కి కూడా సమాధానంగా ఈ బికాజ్ను ఉపయోగిస్తారు. వై ఆర్ యూ హ్యాపీ? ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని అంటే, బికాస్ వీఆర్ గోయింగ్ టు మూవీ. ఎందుకప్పా హ్యాపీగా ఉన్నావు, వై ఆర్ యూ హ్యాపీ నౌ? వై ఆర్ యూ హ్యాపీ అంటే బికాజ్ వీఆర్ గోయింగ్ టు మూవీ. మేము సినిమాకి వెళ్తున్నాము, అందుకే మేము హ్యాపీగా ఉన్నాము. వై ఆర్ యూ హ్యాపీ? బికాజ్ ఐ యామ్ గోయింగ్ టు మూవీ. నేను సినిమాకి వెళ్తున్నాను, నేను మూవీకి వెళ్తున్నాను, అందుకే హ్యాపీ ఉన్నాను అని అర్థమైతే వస్తుంది. ఈ విధంగా వై అనే క్వశ్చన్కు, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ బికాజ్ను ఉపయోగించవచ్చును. అర్థమైందా లెర్నర్స్? చాలామంది బికాజ్ను సోను కలిపి వాడుతూ ఉంటారనమాట. అది తప్పు. బికాజ్ సో అని వాడుతుంటారు. అంటే బికాజ్ సో రెండు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఇట్ వాజ్ లేట్ సో ఐ లెఫ్ట్ అంటే బికాజ్ సో ఇలా కలిపేసి వాడుతుంటారనమాట. అలా వాడకూడదు. బికాజ్ అయినా వాడాలి లేదా సో అయినా వాడాలి. ఒకే వాక్యంలో బికాజ్ సో అనేది వాడకూడదు. అర్థమైందా? బికాజ్ ఇట్ వాజ్ లేట్ ఐ లెఫ్ట్ అని అయినా యూజ్ చేయాలి, లేదా ఇట్ వాజ్ లేట్ సో ఐ లెఫ్ట్ అని అయినా యూజ్ చేయాలి. ఒకే వాక్యంలో బికాజ్ ఇట్ వాజ్ లేట్ సో ఐ లెఫ్ట్ అని వాడకూడదు. అర్థమైందా రన్నర్స్? బికాజ్ ఇట్ వాజ్ లేట్ ఐ లెఫ్ట్ అని అయినా యూజ్ చేయాలి బికాజ్ని యూజ్ చేసినప్పుడు, లేదా ఇట్ వాజ్ లేట్ సో ఐ లెఫ్ట్ సో యూజ్ చేసినప్పుడు ఇలా అయినా యూజ్ చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. రెండు కలిపేసి వాడకూడదు. అర్థమైందా రన్నర్స్? చాలామంది బికాజ్ కన్ఫ్యూజన్లో వాడుతూ ఉంటారనమాట. చాలామంది ఈ బికాజ్ ఆఫ్ ప్లేస్లో బికాజ్ వాడుతుంటారు. బికాజ్ యూజ్ చేయాలన్నప్పుడు ఈ బికాజ్ ఆఫ్ని యూజ్ చేస్తుంటారు. ఒకసారి అది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ద రోడ్ ఈజ్ క్లోజ్డ్ బికాజ్ రెయిన్ అని అంటుంటారు. ఇక్కడ ఆఫ్ తీసేసి బికాజ్ రెయిన్ అని మాత్రమే అంటుంటారు. అలా యూజ్ చేయకూడదు. ద రోడ్ ఈజ్ క్లోజ్డ్ బికాజ్ రెయిన్ అని అంటుంటారు. అలా యూజ్ చేయకూడదు. ఇక్కడ బికాజ్ ఆఫ్ని యూజ్ చేయాలి. ఎందుకంటే రెయిన్ యొక్క కారణంగా రోడ్డు క్లోజ్ చేశారు. బికాజ్ ఆఫ్ రెయిన్ యొక్క కారణంగా రోడ్ అనేది మూసివేశారు అని అర్థమైతే వస్తుంది. బికాజ్ రెయిన్ అని వాడకూడదు. బికాజ్ ఆఫ్ రెయిన్ అని వాడాలి. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డిడింట్ గో బికాజ్ రెయిన్ అని అంటుంటారు. అలా అనకూడదు. ఐ డిడింట్ గో బికాజ్ ఆఫ్ రెయిన్ కారణంగా నేను వెళ్ళలేదు అని అనాలి. అర్థమైందా రన్నర్స్? బికాజ్ ఆఫ్ని యూజ్ చేయాలి. రెయిన్ యొక్క కారణంగా
నేను వెళ్ళలేదు. దేని యొక్క కారణంగా అలా జరిగింది. యొక్క యొక్క కారణంగా అన్నప్పుడు ఈ బికాజ్ ఆఫ్ని యూస్ చేయాలి. బికాజ్ అంటే ఎందుకంటే అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే కారణంగా అన్న మీనింగ్ అయితే వస్తుంది. యొక్క కారణము అన్నప్పుడు బికాజ్ ఆఫ్ని యూస్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.